డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడు పట్టుబట్టం కలకలం రేపుతోంది. మంగళహాట్లో డ్రగ్స్ తీసుకుంటూ ఎమ్మెల్సీ కుమారుడు పట్టుబడ్డాడు. ఎమ్మెల్సీ కుమారుడు భరత్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు భరత్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. వారందరూ డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా నిర్ధారించారు. డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడు పట్టుబడటం కలకలం రేపుతోంది. మంగళహాట్లో డ్రగ్స్ తీసుకుంటూ ఎమ్మెల్సీ కుమారుడు పట్టుబడ్డాడు. ఎమ్మెల్సీ కుమారుడు భరత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు భరత్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. వారందరూ డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడు పట్టుబడినట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? మంగళగట్టు పిఎస్ పరిధిలో నిన్న రాత్రి డ్రగ్స్ సేవిస్తుండగా ఓ ఎమ్మెల్సీ కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కుమారుడు భరత్ తో సహా ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పక్కా సమాచారం మేరకే ఒక దాడి కూడా నిర్వహించి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా దీనికి సంబంధించి నిర్ధారణ వచ్చారు. అయితే మొత్తానికి చూస్తే గతంలో ఐఎస్ గా పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయిన పుత్రరత్నం కొడుకు భరత్ సంబంధించి ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మొత్తానికి దీనికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, అంతేకాకుండా డ్రగ్స్ ఎక్కడి నుంచి వాడుతున్నారు, అసలు దీనికి సంబంధించి పూర్తిగా అతని సెల్ ఫోన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చూస్తే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరితో యొక్క డ్రగ్స్ లింక్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, మరో ముగ్గురు అరెస్ట్ చేసిన వారి వివరాలకు సంబంధించి పూర్తిగా ఆరా తీస్తున్నామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీ కుమారుడు డ్రగ్స్ కి బానిస అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఆరా తీస్తున్నాము. ఒక వాట్సాప్ గ్రూప్ కూడా గుర్తించినట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అసలు వాట్సాప్ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, అంతేకాకుండా మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, ఆ ట్రాన్సాక్షన్ లో ఆ యొక్క బ్యాంక్ సంబంధించిన అకౌంట్స్ ఇప్పటికీ ఎవరెవరికి మనీ ట్రాన్స్ఫర్ చేశారు, ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క డ్రగ్స్ వాడారు, దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.